దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసునామంలో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చూడండి, గత వీడియోలో మనము మానవుడు మృగంగా మారకుండా ఉండడానికి దేవుడు మనకి మానవత్వం కలిగి జీవించాలి అనే ప్రయాసతో, ప్రేమతో గత 3 వీడియోల నుంచి అండి, ఇది 3వ వీడియో, కేవలం మానవుడి గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. మృగాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనలో మార్పు రావాలండి. ఎన్నో తపస్కాలాలు వచ్చాయి. సంవత్సరానికి ఎన్ని రోజులు అండి? 365 రోజులు. ఈ 365 రోజులు కూడా గడిచిపోతున్నాయి. రోజు 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 గడిచిపోతున్నాయి. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళలో మనం ఉన్నాం, 60 ఏళ్ళలో ఉన్నాం. కొంతమంది వాక్యం అయితే బెడ్ మీద ఉండి కూడా వింటున్నారు వాక్యాన్ని. నీ యొక్క వయస్సు 70 ఏళ్ళైనా, మోషేలాగా 120 ఏళ్ళైనా సరే అండి, మోషేలాగా దేవుడు దీవిస్తాడు మనల్ని. కానీ మనం ఈరోజు వింటున్న అంశం చాలా జాగ్రత్తగా విని మనం మారితే, మారు మనస్సు పొందుకుంటే ఆ దేవాది దేవుడు మురిసిపోయి మన జీవితాలను గొప్పగా మార్చుకుంటాడు, గొప్పగా బంగారు బాటలో నడిపిస్తాడు అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. మరి వాగ్దానం ఇచ్చినప్పుడైనా మనం వాక్యం వినాలి కదా. దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడైనా మనం వాక్యాన్ని అంగీకరించాలి కదా. అందుకే దేవుడు ఏం చెప్తున్నా అంటే, చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో గత వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము అంటే, ఇదిగో యజమానుడి మాట ఎద్దు వింటుంది, గాడిద యజమానుడి మాట వింటుంది, గడ్డి ఎక్కడ మేయాలో కూడా తెలుస్తుంది దానికి. ఓకేనా అండి? ఎస్, కొన్ని అంశాలు ధ్యానిద్దాం. ఓవరాల్గా చెప్తాను పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యాలు. పాము చూసుకుందాం మనం. పాము ఆదికాండంలో ఏం చేసిందండి? దేవుడేమో ఇదిగో ఆదాము ఏవా, మీరు ఇలా చేయకూడదు, ఆ పండుని తినొద్దు అని చెప్పారు. అవునా? ఎస్, దేవుడి మాట వినలేదు ఆదాము ఏవా. కానీ దెయ్యము ఎంటరైన సర్పము మాట వింటున్నారు. ఇది దేవుడికి నచ్చలేదు. పండు తినడం, తినకపోవడం, ప్రాణమిచ్చే చెట్టు ప్రాణం ఇవ్వడం, ఇది కాదండి అంశం అంతా. అక్కడ ప్రాణమిచ్చే చెట్టు అంటే ఏంటండి? అక్కడ యేసయ్య జీవవృక్షము. దర్శన గ్రంథంలో మనం చూసాం కదా, జీవవృక్ష ఫలములు మీరు తింటారు అని. ఆ జీవవృక్ష ఫలములు తినాలనే దేవుడి కోరిక. అదే ఫలము దేవుడు ఎందుకు తినొద్దన్నాడు? నా బిడ్డలు నేను చెప్పిన మాటకి విధేయత చూపించి వారి కుటుంబాన్ని కట్టుకుంటారా, వారి జీవితాలని మేలైన మార్గంలో నడిపించుకుంటారా చూస్తాను అని ఒక చిన్న పరీక్ష అంతే. మన ఉత్తీర్ణతని బట్టి ఉద్యోగం ఉంటుంది. బైబిల్ పరంగా చూస్తే అండి, యోసేపు ఎంత చదువుకున్నాడో అక్కడ బైబిల్లో లేదు. కానీ యోసేపుని దేవుడు ఏం చేశాడండి? 15 నుండి 20 సంవత్సరాల తర్వాత పరీక్షని తట్టుకున్న తర్వాత ప్రధాన మంత్రిగా చేశాడు, గవర్నర్గా చేశాడు. చూడండి, అంత గొప్ప ప్లేస్ని ఇచ్చాడే దేవుడు. చదువుకున్నాడు అని ఇక్కడ బైబిల్లో చెప్పట్లేదు. అదేవిధంగా ఆదాముకి ఏవకి దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఇలా జీవించండి, నేను చెప్పిన మాటలు వినండి, నేను చెప్పిన దాన్ని ఆలోచించండి. చూడండి, వాక్యము కూడా అంతే. ఈ బైబిల్ ఎందుకు మన దగ్గర ఉంది? యేసయ్య వాక్యం అంటే. ఈ వాక్యము చదవండి 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 చదవండి, దుమ్ము పట్టిపోతున్న ఇళ్ళల్లో. అపోస్తుల కార్యము మీరు చదవండి. దేవుడు బిడ్డల్ని ఎన్నుకున్నాడు, అంటే అపోస్తులను ఎన్నుకున్నాడు, శిష్యులను ఎన్నుకున్నాడు. శిష్యులకు చాలామంది చేపలు పట్టేవాళ్ళు, జాలరులు, చదువు రాని వాళ్ళు. ప్రపంచానికే పోపుగా అయ్యాడు మన పునీత పేతురు గారు. ఎలా సాధ్యపడింది? ఇది దేవుడి చిత్తం. అది నువ్వు నేను కూడా మనం ఏమనుకుంటామంటే, అమ్మ నేను బీటెక్ చదివాను కదా, అమ్మ నేను గొప్పదాన్ని అయిపోతా, అమెరికాకి వెళ్తా, ఆస్ట్రేలియాకి వెళ్తా, యూకేకి వెళ్తా, ఇంకెక్కడికో వెళ్తా, ఇంగ్లీష్ నేర్చుకుంటా, తెలుగు నేర్చుకుంటా, ఎన్నో భాషలు నేర్చుకుంటా, అధికారుని అయిపోతా. బాబేలు గోపురం కడుతున్న ఆదికాండం 11వ అధ్యాయంలో కూడా ఆ ప్రజలు దేవుడు మమ్మల్ని సృష్టించారనే విషయం మర్చిపోయి ఇప్పుడు ఏమన్నారు తెలుసా? ఆకాశమునికి అంటే గోపురం కడదాం రండి అన్నారు. ఏంటండి అవి? ఆ యొక్క ఇటుకలు చేశారంట, వాళ్ళు ఇటుకలు చేసి కడుతున్నారంట. దేవుడు చూశాడు, దేవుడు దిగొచ్చాడు వీరి యొక్క కార్యాలను చూడడానికి. వాక్యం అక్కడ చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. దేవుడు దిగొచ్చాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాము. యజమాని దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ కుక్క ఉంది, పెంపుడు కుక్క. కొన్నావు కుక్కని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు,
ఇప్పుడు ఆ కుక్క నీ ముందు తోక ఆడించింది అనుకోండి, ఎలా ఉంటుంది? నీకు కోపం వస్తుందా రాదా? నువ్వు చెప్పినట్లు వినాలి ఆ కుక్క, లేదంటే బయట పడేస్తావు, లేదంటే పిచ్చి కుక్క అవుతుంది, అంతే కదా, సింపుల్. అదేవిధంగా అధికారుడు దేవుడు, మనుషుడి ప్లేస్లో దేవుడిని పెట్టండి, కుక్క ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే దేవుడి ముందుకు వచ్చి మనం తోకాడిస్తున్నాం. నేను గొప్పవాణ్ణి, నేను గొప్పదాన్ని, నేను అది, నేను ఇది, నా ప్రొఫెషన్ ఇది, నేను బిజినెస్ మ్యాన్ని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అయితే ఏంటి గొప్ప? దేవుడిస్తేనే ఉన్నావు నువ్వు నేను బ్రతుకులో. లేకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? అడుక్కు తినాలి రోడ్ల మీదకి వెళ్తే. దేవుడు జాబ్ ఇస్తేనే, ఇప్పటివరకు కూడా చాలామంది అడగట్లేరా అండి, అయ్యో జాబీ తండ్రి ఎస్ఐయా, జాబీ అయ్యా. ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి అనిరాలు, ఆ అమ్మాయి 7 ఉద్యోగాలకి వెళ్ళి 7 సెలెక్ట్ అయింది. దేవుడికి స్తోత్రం. కానీ ట్విస్ట్ ఏంటి తెలుసా? ఇక్కడున్న మర్మం ఏంటి తెలుసా? 7 ఆఫర్ లెటర్లు ఆపేశారు. ఇప్పుడు ఆపేసే వాళ్ళు ఏమంటున్నారంటే చెప్తామన్నారు. వారం అయింది, 10 రోజులు అయింది, నెల రోజులు అవుతుంది, కాల్ లేదు. ఎన్నిట్లలో సెలెక్ట్ అయిందంట? 7. అంటే అనుకుందాం కొద్దిసేపు, మేబీ ఎక్కడో తన గర్వం కూడా తగ్గాలేమో. నేను బీటెక్ చేశాను, 10 ఏళ్ళు ఈ యొక్క బిజినెస్ చేశాను, ఈ యొక్క జాబ్ చేశాను, ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని అంటున్నావా? ఎక్స్పీరియన్స్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. నీ యొక్క ఎక్స్పీరియన్స్, నీ యొక్క ఏమంటారండి, ఆ యొక్క నీ పనిలో ఉన్న ఉత్తీర్ణత ఏదో ఉందో వ్యర్థము. దేవుడు లేకపోతే నీ నా కుటుంబంలో, నీ నా జీవితంలో, నీ నా ప్రతి పనిలో కూడా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ సమయంలో సర్పము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు విన్నారు, కానీ నేను మాట్లాడుతున్నప్పుడు, నేను మాట్లాడిన మాటలు వాళ్ళు ధిక్కరించి పక్కకు పెట్టేశారు. ఇప్పుడు నా మాటలు, నువ్వు నేను కూడా ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామా వినండి, చూడండి, వాక్యం వినండి, అప్పుడు మనకు అర్థమవుతుంది ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామని. పాము ఆదికాండంలో వచ్చి ఏవతో మాట్లాడుతూ ఉంది, వినింది ఏవ చేసిన తప్పు ఆదాము దగ్గర వరకు వెళ్ళింది పాపము. ఆదాము ఏం చేశాడు? అదే చేశాడు. ఇప్పుడు దేవుడు వస్తున్నాడు తోటలోకి. దేవుడు ఇప్పుడు ఏమన్నాడు? ఆదాము ఎక్కడున్నావు అన్నాడు. అంతకుముందు ఆదాముతో దేవుడు లేడా? ఉన్నాడు. ఎందుకు ఈ సమయమే ఇప్పుడే ఆదాము ఎక్కడున్నావు అని ఎందుకు అడుగుతున్నాడు? పాపాన్ని కప్పుకున్నాడు, పాపమనే వస్త్రములో ఉన్నాడు, పాపమనే ఘోరమైన బాధలో ఉన్నాడు, బంధకములో ఉన్నాడు, పాపము చేత పీడింపబడుతున్నాడు, బానిసత్వములో ఉన్నాడు. అందుకే భయం వచ్చింది, దేవుడు ముందుకి రాలేకపోతున్నాడు. నువ్వు నేను కూడా పాప సంకీర్తన ఎందుకు చేయను తెలుసా అండి? భయము మన పాపాలు ఒప్పుకోవాలంటే చాలామందికి. కానీ ధైర్యం కూడా దేవుడు ఇచ్చాడు, పాపాన్ని ఒప్పుకుంటే నేను నిన్ను దీవిస్తాను కాబట్టి ఒప్పుకో అని. కాబట్టి ఆ పాము మాట్లాడిన మాటలు విన్న ఏవనే చెడిపోకుండా ఆదాముని చెడగొట్టింది, ఆదామే చెడిపోకుండా ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నేను పాపం చేశానయ్యా అని చెప్పొచ్చు కదా ఆదాము. నువ్వు ఇచ్చావు చూడు స్త్రీ, నా భార్య అనట్లేడు, నువ్వు ఇచ్చావు చూడు స్త్రీ, ఆ స్త్రీ నన్ను మోసం చేసింది. పాము ఆమెని మోసం చేసిందేమో, ఇప్పుడు ఈ స్త్రీ నన్ను మోసం చేసింది. ఇప్పుడు పాము లేదు, స్త్రీ ఉంది అక్కడ. స్త్రీ అంటే ఎవరు? తల్లి, లేదంటే భార్య, లేదంటే నీ ఇంటిలో ఉన్న అక్క, చెల్లె. ఏం చెప్తున్నారు ఒకసారి ఆలోచించు. వాక్యానుసారంగా వెళ్ళే వారి యొక్క మాటలు వినండి దయచేసి. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. వారి ఇష్టపూర్తిగా నాకు ఈ కళ వచ్చింది, నాకు ఈ దర్శనం వచ్చింది. ఏంటి కళలు దర్శనాలు సాతాను కూడా ఇస్తుంది కదా. నువ్వు నేను పడిపోవడానికి కళలు దర్శనాలు సాతాను కూడా ఇస్తుంది, అవునా? ఈ యొక్క లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. చెడుకి ఎంత శక్తి ఉందో మంచికి కూడా అంతే శక్తి ఉంది. చెడు ఇంకా తొందరగా స్ప్రెడ్ అవుతుంది, చెడు ఇంకా తొందరగా వ్యాప్తి చెందుతుంది. మంచి అయినా కొన్ని రోజులు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. చూడండి, ఇప్పుడు ఏదైనా మీరు ఒక నెగిటివ్ మాట అనండి ఎవరినైనా, ఊరు మొత్తం పాకిపోతుంది. ఆ అమ్మాయి గురించి, ఆ అబ్బాయి గురించి ఒక మాట అంటావు, మొత్తం సర్వనాశనం పాపం వాళ్ళ జీవితం. లేనిపోని నిందలు మొత్తం వేస్తే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి మరి పిల్లలకి? కానీ ఆ మాట పట్టుకొని నువ్వు అంటావు, అది ఊరంతా వ్యాపిస్తుంది కదమ్మా. అదేవిధంగా ఇక్కడ ఊరంతా వ్యాపిస్తుంది, తోటంతా వ్యాపించేసింది వారు చేసిన పాపం మొత్తం. అదేవిధంగా తోట దగ్గరే ఆగలే, ప్రపంచం మొత్తం ఆగం చేస్తూనే ఉంది ఇప్పటికీ కూడా పాపం ద్వారా. అందుకే పాపంలో ఉన్నాం ఇప్పుడు మనం. కానీ పాపానికి విమోచన ఆల్రెడీ కలిగింది కదా 2000 సంవత్సరాల ముందే. అయినా కూడా పాపంలో ఎందుకున్నాం? కారణం నీ భర్తలో, నీ భార్యలో, నీ ఆలోచనలో, నీ బుద్ధిలో, నీ మాటలో, నువ్వు చేస్తున్న పనులలో సాతాను ఏలుతున్నాడు. కాబట్టి సర్పము, పాము కూడా మాట్లాడిందండి. దేవుడే సృష్టించాడు సర్పాన్ని కూడా, ఇది మర్చిపోదు. కానీ ఆ సర్పములో సాతాను ఎంటర్ అయింది, భార్యలో సాతాను ఎంటర్ అవుతుంది, భర్తలో సాతాను ఎంటర్ అవుతుంది, అందరిలో సాతాను ఎంటర్ అవుతుంది, ఎవరిని కూడా వదిలిపెట్టదు. అందుకే దేవుడు ఏమన్నాడు? జాగరూకులై ప్రార్థన చేయండి. జాగ్రత్త ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు.
అందుకే 40 రోజులు మనల్ని దేవుడు సిద్ధపరిచాడు, తర్పీదునిచ్చాడు, శిక్షణ ఇచ్చాడు. ప్రార్థన ఎలా చేసుకోవాలని. ఎలా చేస్తున్నావు ప్రార్థన? మళ్ళీ నిద్రపోతున్నావా ఏంటి? లేచి నిద్రపోకుండా ప్రార్థన చేయి. అంటే నైట్ కాదండి, పగలు దేవుడు చెప్పేది. కాబట్టి సాతాను కాదు, పామును చూడండి ఇక్కడ. పాము దేవుడి స్వరాన్ని వినింది. ఏమని? ఇదిగో పాము, నేను నిన్ను శపిస్తున్నాను. అయిపోయింది దాని పని, పాము పని. అంటే విన్నది కాబట్టి అది అయింది. పాము కూడా వింటుంది స్వరాన్ని. మనుషులు పాము స్వరాన్ని కూడా వింటున్నారు, సాతాను స్వరాన్ని వింటున్నారు. కానీ ఇన్ని ఆలోచనలు, ఇన్ని ప్రపంచంలో మన వెహికల్స్, వాహనాల సౌండ్ వింటున్నాము, ఆరెన్స్ సౌండ్ వింటున్నాము, అంబులెన్స్ సౌండ్ వింటాము, ఎన్నో సౌండ్స్ వింటాము. ట్రాఫిక్లో మనం నిలబడితే తెలుస్తుంది, మనకు తలనొప్పి వస్తుంది ఒక్కొక్కసారి. ఇన్ని సౌండ్స్ మధ్యలో, ఇన్ని బంధకాల మధ్యలో, ఇన్ని పాపస్థితులలో దేవుడి స్వరం వినడం ఎలా? చూడండి, కాకులు దేవుడి యొక్క స్వరాన్ని విన్నాయి. ఎలా విన్నాయి? ఏలియాకి, ఇదిగో 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం మీరు చదువుకోండి, ఓకేనా? నేను ఓవరాల్గా చెప్తాను. ఏలియాకి కాకి రాలేదండి, కాకులు వచ్చాయి. వచ్చి ఏలియాకి పొద్దున సాయంత్రం మాంసము, అదేవిధంగా ఆ యొక్క రొట్టె, ఈ 2 అందించాడు దేవుడు. ఎవరికి? ఏలియాకి. అప్పటికి యెజబేలు రాణి ఏలియాని చంపడానికి చూస్తుంది. సాతాను బిడ్డ దేవుడి బిడ్డని చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో దేవుడు ఇదిగో తన బిడ్డకి పోషణ ఇచ్చాడు, పోషిస్తున్నాడు, ఆహారాన్ని పెడుతున్నాడు, కాకుల ద్వారా పోషిస్తున్నాడు. కాకి ఈ ప్రపంచంలో అతి అసహ్యమైన కలర్, బ్లాక్. నాలాగా అనుకుందాం, కొద్దిసేపు బ్లాక్ అనుకుందాం, నాకన్నా బ్లాక్గా ఉన్న వాళ్ళం. కానీ కాకిని కూడా దేవుడు ఉపయోగించుకున్నాడు. మనల్ని యూజ్ చేసుకోడా? తప్పకుండా ఉపయోగించుకుంటాడు. ప్రేమైన బిడ్డ, ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావు, నా వల్ల ఏ యూజ్ లేదు, నేను అందంగా లేను, నేను తెల్లగా లేను, నేను హైట్లో లేను, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా లేను, లడ్డుగా ఉన్నాను, సన్నగా లేను, దీన్ని బట్టి దేవుడు ఉపయోగించుకోడు. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి పేరే పరిశుద్ధాత్మ శక్తి. ప్రియమైన బిడ్డ, ఈ శక్తి పైన ఆధారపడితే నీకు శక్తిహీనత రాదు. షుగరు, బీపీ, ఎన్ని రోగాలున్నా కూడా నువ్వు నిలబడతావు స్ట్రాంగ్గా. మోసేవారే 120 ఏళ్ళ వరకు కూడా దేవుడు దీవిస్తే ఇంకా అంతకన్నా ఎక్కువగా కూడా. కానీ మనం చేసే పని దేవుడిని మహిమపరచగలగాలి. కాకి వినింది దేవుడి స్వరాన్ని, ఏలియా దగ్గరికి తీసుకొస్తూ ఉంది ఆహారాన్ని. ఏలియా దగ్గరికి కాకికి ఎవరు చెప్పారు ఆహారాన్ని తీసుకురమ్మని? దేవుడు చెప్పాడు. అందుకే కాకులు వింటున్నాయి. ఎస్. అదేవిధంగా గాడిద బలాము స్వరాన్ని వినలేదు, కానీ దేవుడి స్వరాన్ని. గాడిద దేవుడి స్వరాన్ని వినింది. గాడిద ఏమనింది తెలుసా? బలాముతో అంటుంది, ఎందుకు నన్ను 3 సార్లు బాదుతున్నావు? నేను ఆగిపోతున్నప్పుడు ఎలా బాదుతున్నావు? నేను ఎప్పుడైనా ఇలా ప్రవర్తించానా నీ ముందు? నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే బలాం అంటున్నాడు, లేదు, నువ్వు ఇలా ప్రవర్తించలేదు. ఇక్కడ బలాము ప్రశ్నకి గాడిద సమాధానం చెప్పాలి, కానీ గాడిద ప్రశ్నకి బలాము సమాధానం చెప్తున్నాడు. ఎందుకంటారు? దేవుడు గాడిదకి స్వరాన్ని ఇచ్చాడు, దేవుడి యొక్క ఆత్మ ద్వారా, దూతను పంపించి. అదేవిధంగా ఈ రోజున మనం ఎలా బ్రతుకుతున్నాం? గాడిదని చూసి నేర్చుకోవాలి. ఎంత బాగా పనిచేస్తుంది, రోజు పనిచేస్తూనే ఉంటుంది. ఇసుక బరువుని ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా అని మోస్తూనే ఉంటుంది. నువ్వు నేను ఎందుకు మోయలేకపోతున్నావు? ఆ భారాన్ని దేవుడి పైన ఎందుకు వేయలేకపోతున్నావు? తేలిక అండి దేవుడు మనకిచ్చిన భారం, బరువు కాదు అది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తిమింగలం పరిశుద్ధమైన గ్రంథంలో 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. దేవుడు సముద్రమందలి మహాతిమింగలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. ఇక్కడ తిమింగలాన్ని ఎవరు చేశారంట? దేవుడు చేశాడు. అయితే ఇప్పుడు ఎవరైతే మన దేవుడు మరి తిమింగలాన్ని చేసినప్పుడు ఆ దేవుడు తిమింగలానికి చెప్పినప్పుడు చేస్తుందా? తప్పగా చేస్తుంది. అందుకే యోనా దేవుడి యొక్క స్వరాన్ని విని కూడా ధిక్కరించి తర్షీషుకు వెళ్లకుండా, మన నినేవే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు వెళ్తున్నాడు ఓడ ప్రయాణం. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తిమింగలాన్ని పిలిచాడు. ఇప్పుడు యోనా సముద్రంలోకి దూకుతాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే తిమింగలం అతన్ని మింగు. కానీ ఇప్పుడు తిమింగలానికి 4 స్థలాలు ఉంటాయండి కడుపులో.
అది డైజెషన్ చేసుకుంటుందంట. ఒక మనిషిని మింగిన దాన్ని 4 స్థలాల గుండా ప్రాసెస్ చేసుకొని అది ఒక వేస్ట్ పదార్థంగా బయటికి తీసేస్తుంది. ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చాడు కదా వరం, ఎస్. మన బాడీ కరెక్ట్గా పనిచేస్తుందా? యూరిన్ మోషన్ కరెక్ట్గా వెళ్తున్నావా? ఎస్. అదేవిధంగా అది కూడా అట్లా అవ్వాల్సిన యోనా చేప గర్భంలో, తిమింగల గర్భంలో 3 రోజులు ఉన్నాడు. 3 రోజుల వరకు డైజెషన్ అవ్వలేదు యోనా. అంటే ఏంటి? తిమింగలానికి దేవుడు చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు ఇలా తిన్నావు కదా, ఇప్పుడు ఇలా మింగావు కదా. తిమింగలం అంటే ఏంటంటే మింగుతుంది. స్వాలో చేస్తుంది, మింగుతుంది. తిమింగలం మింగి అలా పెట్టుకుంటుంది తన కడుపులో. అదే దానంతట అది జీర్ణ శక్తి కలిగి చేసుకుంటుంది దాని పని, అది తన పొట్టలో పోయినాక. కానీ ఇక్కడ యోనా బ్రతికే ఉన్నాడు 3 రోజులు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు కడుపులో. యోనా చేప గర్భంలో, అంటే తిమింగల గర్భంలో. చేప కూడా కాదు, కరెక్ట్గా చెప్పాలంటే చేప ఈ సైజు ఉంటుంది, తిమింగల ఏ సైజు ఉంటుంది? ఈ సైజు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, తిమింగలం లోపలికి వెళ్ళాడు యోనా, చేప సైజులోకి వెళ్ళాడు. ఎలా వెళ్తాడు చేప ఇంతే ఉంటే? కాబట్టి నువ్వు నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నామేమో. వామ్మో, సముద్రం ఏంటి ఇంత పెద్దగా ఉంది, సమస్యలు ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి, వామ్మో ఏంటి అన్ని ద్వారాలు మూసుకుపోయాయి, ఇంకా నేను ఇంతేనా, నా బ్రతుకు ఆగమైనా అని అనుకుంటున్నావేమో. ప్రియమైన బిడ్డ, సముద్రం అంత పెద్దదైనా, చేప కంటే పెద్దదైన తిమింగలాన్ని దేవుడు పంపించి ఇప్పుడు ఇదిగో యోనాని కాపాడి బయటికి తీసుకొచ్చి, ఇదిగో తిమింగలం, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే 3 రోజులు అయిపోయింది కదా, నా భక్తుడు మారాడు, ఇప్పుడు నా మాట వింటాడు, మొత్తం కక్కేసే బయటికి అన్నాడు దేవుడు. తిమింగలం వెళ్ళి ఏం చేసింది? ఇప్పుడు కక్కేసింది, బయట పడ్డాడు. వచ్చి ఇప్పుడు నేనేమంటున్నాను, వెళ్తున్నాడు ఇంకా నినేవేకి. అలా ఉంటుంది మన బుద్ధి. కొన్ని బాధలు వస్తే కానీ అర్థం కాదు. మన బ్రతుకులు ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనం దేవుడి వైపు చూడము. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? చూడు అంటాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా. అందుకే మానవులమైన మనము మానవత్వం గురించి మాట్లాడుకోకుండా మృగాల గురించి మాట్లాడుతున్నాము. అంటే మృగాలు మనతో మాట్లాడుతున్నాయి. ఈ రోజున మన కళ్ళ ముందున్న పిల్లి, క్యాట్, అది కూడా మాట్లాడుతుంది. అది కళ్ళు మూసుకొని ఇలా అంటుందంట, పాలు తాగుతూ గడగడ, నన్ను ఎవరు చూడట్లేరు, పాపం చేస్తూ అలానే అనుకుంటున్నావా, నన్ను ఎవరు చూడట్లేదు, చీకట్లో చేస్తున్నా అని. నో. అదేవిధంగా మనము తిమింగలం గురించి మాట్లాడితే దేవుడి స్వరాన్ని వినింది. అదేవిధంగా యోనా వినలేకపోయాడు. మొట్టమొదటిగా పిలిచినప్పుడు దేవుడి మాటకి ధిక్కరించాడు. కానీ తిమింగలం విన్నది. గర్భంలో, అంటే ఈ యొక్క సముద్ర గర్భంలో ఉన్న జలరాశులు కూడా దేవుడి మాట వింటున్నాయి. అదేవిధంగా దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు ఏం జరిగింది? సింహాలు దేవుడి మాట విన్నాయి. దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. 6 రోజుల్లో ఏమో సింహాలు అన్నం తినలేదంట, అప్పటివరకు ఆహారాన్ని తినలేదంట, ఆహారాన్ని వేయలేదు వాళ్ళు, దానియేలుని వేశారు ఆహారంలాగా. ఇప్పుడు దానియేలుని తినాలా లేదా? అంత ఆకలి మీద ఉంటే మనం ఇప్పుడు తపస్కాల దినాలు అయిపోయి, ఇప్పుడు 1 వీక్ అయిందా, 40 రోజులు అయింది, మాంసం తినని వాళ్ళం ఎలా ఉంటాం? ఇంకా మాంసం తినాలి. ఎందుకంత తొందర ఆగు. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఇదిగో దానియేలు సింహము బోన్లో ఉన్నప్పుడు సింహాల నోటిని దేవుడు మూసేశాడు తినకుండా. రెండోసారి కూడా అదే అయింది. అదేవిధంగా మోషే చేతిలో కర్ర చూడండి ఒకసారి మీరు. మోషే చేతిలో కర్ర ఉంది, అవునా కాదా? కర్ర అంటే ఎండిపోయిన కర్ర, ఒక గొర్రెల కాపరి పట్టుకోవాల్సిన కర్ర. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో మోషే నువ్వు వెళ్ళు, ఫరో రాజు ముందుకు వెళ్ళి ఆ కర్రని ఇలా పడై పాముగా మారుతుంది అన్నాడు. కర్ర పాముగా మారడం ఏంటి? ఇక్కడ ఈ కర్ర, ఈ పాము కాపరికి గుర్తుగా ఉందండి. పాములో అన్ని పాములు మంచి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి, అన్నీ ఉంటాయండి. మనుషులలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎందుకు? మంచి అంటే దేవుడి చిత్తము, చెడు అంటే సాతాను చిత్తము, అంతే, సింపుల్. అదేవిధంగా ఆదికాండంలో కనబడ్డ ఆ యొక్క సర్పము అది సాతాను చిత్తం చేస్తుంది. కానీ ఇక్కడ మోషే చేతిలో మారిన కర్ర పాముగా ఎప్పుడైతే మారిందో దేవుడి చిత్తం చేస్తుంది. ఏం చేస్తుంది? అక్కడ ఆల్రెడీ మాంత్రికులు ఉన్నారు ఫరో రాజు ఆధ్వర్యంలో. ఆ మాంత్రికులు వచ్చి కొన్ని కర్రలను పడేశారు మోషే కర్ర ముందు. పడేసినప్పుడు ఇవి కూడా పాములాగా తయారైపోయాయి. అంటే ఏమనుకుంటున్నాడు ఫరో రాజు? మోషే మాంత్రికుడేమో, మా మాంత్రికులు కూడా చేస్తారు మోషే, జ్యోతిష్కులు కూడా చేస్తారు మోషే, అయితే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు చూడు అని. ఆ సమయంలో ఏమైందంట? కర్ర పాముగా మారింది మోషే చేతిలో. అవునా? ఎస్. కింద పడేసినప్పుడు ఆ పాము దేవుడి పాము, దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లు ముందున్న ఆ మాంత్రికుల పాములను కొరికేసిందంట, చంపేసిందంట. దేవుడి మాట విన్న పాము, దేవుడు మాట వినని సాతాను చేత ఉద్భవించబడుతున్న ఆ యొక్క నెగిటివ్, ఆ యొక్క సాతాను శక్తులు చంపేయబడుతున్నాయి. అదేవిధంగా నేను మన యొక్క కుటుంబాల్లో జరుగుతున్న అనివాంఛిత కార్యాలు, అంటే యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్కి, శక్తులకి భయపడద్దు. దేవుడు తినేస్తాడు, దేవుడు పట్టేస్తాడు, దేవుడు ప్రతిదాన్ని చీల్చేస్తాడు. ఎందుకంటే రోమిలకు రాసిన లేఖ 16వ అధ్యాయం 20వ వచనంలో సెలవిస్తుంది, సమాధానముకు మూలమగు దేవుడు
శాంతి స్థాపకుడైన మన దేవుడు సాతానుని త్వరలో మన పాదముల క్రింద చితక త్రొక్కును. ఆమేన్ హల్లెలూయా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ ఆస్కింగ్ అండ్ రిసీవ్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఆమేన్ హల్లెలూయా. ఎవరైతే చూస్తున్నారో వారి పట్ల ఈ వాక్యము నెరవేరును గాక యేసు నామములో. ఆమేన్. కాబట్టి ఇదిగో ఎన్నో వాక్యాలు మనం ఇప్పటివరకు ధ్యానించుకున్నాం. చివరిగా అండి, మరి ఇన్ని వింటున్నాయి, కుక్కలు వింటున్నాయి, గాడిదలు వింటున్నాయి, మృగాలు వింటున్నాయి, సింహాలు వింటున్నాయి, అదేవిధంగా పక్షులు వింటున్నాయి. ఆది కాండంలో నోవా కాలంలో పావురం కూడా వినింది. మనం వింటున్నామా అని ఆత్మ పరిశీలన మనం చేసుకుంటూ చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఆయా మానవుడికి మృగానికి ఉన్న వ్యత్యాసం, మానవులమైన మేము మీ చిత్తాన్ని తెలుసుకొని మీ ప్రేమ కలిగిన హృదయాన్ని కలిగి మేము జీవిస్తూ పరులను ప్రేమిస్తూ ఉంటే అది మానవత్వం. ఒకరు చనిపోతున్నప్పుడు చూస్తూ అలానే వెళ్ళిపోకుండా అయ్యో ఎందుకు చనిపోయారు అని అడిగేది మానవత్వం. ఒకరు బాధలో ఉన్నప్పుడు అయ్యో ఏమైంది, ఎందుకు కన్నీరు విడుస్తున్నావు అని అడగడం మానవత్వం. ఈ మానవత్వాన్ని మేము విడిచిపెట్టాము నాయన. మాలో చాలామంది మానవత్వానికి అర్థమే మర్చిపోయాం. ఇప్పుడు మృగాల్లాగా మేము మారిపోయాం. ఒకరు బాధపడుతుంటే ఆ బాధ మీద, ఆ పుండు మీద మళ్ళీ కారం చల్లుతున్నాము. వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే ఆ దుఃఖము ఇంకా ఎక్కువయ్యేలాగున మేము వారిని బాధిస్తూ ఉన్నాము. అనరాని మాటలు అంటున్నాము తండ్రి. మమ్మల్ని మన్నించి అయ్యా, నీ బిడ్డలు అధికులు అంటున్నావు తండ్రి. సాతానికి మీద కూడా మాకు మీరు అధికారాన్ని ఇచ్చారు. ఆది కాండంలో అన్నిటిపైన మీరు మాకు అధికారాన్ని ఇచ్చాడు. ఇది మేము గుర్తుపెట్టుకొని అయ్యా, ఈ అధికారాన్ని మేము ఇష్టం వచ్చినట్లుగా కాకుండా మీ చిత్తానుసారంగా ఉపయోగించుకునే గొప్ప కృపను వీక్షిస్తున్న మా అందరికీ కూడా, ఈ వాక్యాన్ని వింటున్న మా అందరికీ కూడా దయచేసి నీ కృప కావాలి నాయన. అంతే, మా వల్ల అవ్వదు నాయన. మా ప్రార్థనలు సరిపోవు నా తండ్రి. ఈ జీవితాలు కట్టబడాలి అంటే నీ దయ, నీ ప్రేమ, నీ కారుణ్యము, నీ కృప దయచేసి మా అందరికీ అనుగ్రహించమని అయ్యా, మేము చేసిన ఈ చిన్ని ప్రార్థన స్వీకరించి మా అందరికీ హృదయములో ప్రేమ కలిగిన హృదయాన్ని దాయిచ్చమని, మా పాదములకు మీ పరిచర్య చేసే శక్తిని, ప్రేమను పంచే కృపను మా అందరికీ యేసు సర్వ శక్తివంతమైన నామంలో, ఎల్ షడ్డాయి నామంలో నీవు ఇచ్చున్నావని, అనుగ్రహించున్నావని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలు కొనుచు, మనలో చాలామంది దేవుడు చెప్తూ ఉన్నాడు, మన బంధకాలకి కారణము ఒకటే, మీరు పాప సంకీర్తనం తీయపోయడం ఒకటి, రెండవది మనల్ని మనముగా సెల్ఫ్ ప్రైజింగ్, అంటే మనల్ని మనం స్తుతించుకుంటున్నామని దేవుడు చెప్తున్నాడు. స్తుతించుకోవడం మానేసి దేవుని స్తుతించడం స్టార్ట్ చేయండి. అదేవిధంగా మూడవది దేవుడు చెప్తున్నాడు, దివ్య కారుణ్య జపమాల ఎవరెవరైతే ఆపేశారో వాళ్ళందరూ మొదలు పెట్టండి. పరిశుద్ధమైన జపమాల ఎవరైతే ధ్యానించడం మానేశారో మీరు ధ్యానించడం మొదలు పెట్టండి. మీ భర్తలు, మీ భార్యలు, మన కుటుంబాలు అన్నీ కూడా దేవుడి యొక్క ప్రేమ అనే మార్గంలో నడవబోతూ ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. ఇట్స్ అ ప్రాఫెసీ ఫ్రమ్ లార్డ్. మనం చేయాల్సింది చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని సమృద్ధి బాటలో నడిపిస్తాడు, నడిపించునుగాక. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.